ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. ఏ రోజు చెప్పండి? ప్రపంచ తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే. మదర్స్ డే అని ఒకరోజు నిర్ణయించినారు కదా, అదే విధముగా ఫాదర్స్ డే. ఎందుకంటే తండ్రి తల్లి లేకుండా మనము లేము. తండ్రి కూడా ముఖ్యమే కదా. ఇద్దరి ప్రేమలో వ్యత్యాసమున్నది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. తల్లి ప్రేమ ఎప్పుడూ చాలా ఆప్యాయతతో, నా పిల్లలెప్పుడూ కష్టపడకూడదు, తొందరపడకూడదు, ఏడవకూడదు అన్న దాంట్లో జాగ్రత్త కలిగి ఉంటారు. తండ్రి ప్రేమ ఎప్పుడూ పిల్లల భవిష్యత్ కాలమును గురించి ఉంటుంది. కనుక తండ్రి కొంచెం కఠినంగా ఉంటారు. ఈ దినం వేదవచనం ఒకటి చెబుతున్నది చూడండి. సామెతలు 3వ అధ్యాయము 12వ వచనములో, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు మనకు మంచి తండ్రి. తండ్రి తన ఇష్టుడైన కుమారుని శిక్షించును అని చూస్తున్నాము. చాలామంది పిల్లల్ని అడగండి, మీకెవరంటే ఇష్టము అమ్మా నాన్న అని అడిగితే అందరూ అమ్మని చెబుతారు. ఆడపిల్లలు సహజంగా తండ్రి అంటేనే ఇష్టమంటారు. వ్యత్యాసముగా ఆ పిల్లల ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఎప్పుడూ కఠినంగా ఉన్నందున. అబ్బాయిలను చూడండి, తండ్రి దగ్గర కాస్త దూరంగా ఉంటారు. చూసారా, చాలా ఇండ్లల్లో అధికముగా. ఇప్పట్లో చాలా పరిస్థితి మారింది. ఎందుకంటే తండ్రి కఠినంగా ఉంటారు, తండ్రి కొడుతారు, తండ్రి వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, సరిచేస్తారు. అందుకనే చాలామందికి తండ్రి నన్ను ప్రేమించలేదు అని అనుకుంటారు. నిజంగా అతడు స్ట్రిక్ట్గా ఉండడమే ప్రేమ ఉన్నందునే. ఒక తండ్రి ప్రేమ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తాను ప్రేమించి కుమారుని శిక్షించునట. నాకు ఒక సహోదరుడు తెలుసు. కుమారుడు వచ్చి ఎగ్జామ్ ముగించి రిజల్ట్ మార్క్షీటు చూస్తే చాలా వాటిలో తప్పిపోయాడు. మార్కులు చాలా తక్కువ. తండ్రికి కోపం వచ్చింది. ఒక దెబ్బ కొట్టాడు. కొట్టి చక్కగా చదువుకోవాలి, స్కూల్లో చదువుకునే బిడ్డ క్రమంగా చదువుకోవాలి అని చెప్పి కఠినముగా కొట్టినందున కుమారునికి ఒక విధంగా అయిపోయినది. కష్టమే, ఏడుస్తూ వెళ్ళాడు. తల్లి వచ్చి, వాడు చదువుకోకున్నా పర్వాలేదు, బావుంటే చాలు, అదే తల్లి ప్రేమ. నా బిడ్డని ఏమి చెప్పకండి, కొట్టకండి అని చెప్పి, అయితే బిడ్డ నిద్రపోయేటప్పుడు తండ్రి పోయి చూస్తున్నాడు. అయ్యో, బిడ్డను కొట్టానే అన్న వేదనతో, దుఃఖముతో, కన్నీటితో చూస్తున్నాడు. అదే తండ్రి ప్రేమ. ఎదురుగా ఉన్నప్పుడు కోప్పడతాడు, ఎదురుగా కఠినంగా ఉంటాడు, కొడతాడు. అయితే వెనక బిడ్డను చూసి అతను దుఃఖపడతాడు, విజయం పొందితే సంతోషపడును. అదే తండ్రి ప్రేమ. తాను ప్రేమించు కుమారుని శిక్షించునట. అదే విధముగా దేవుడు మనల్ని శిక్షించును. దేవా, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ ఉపద్రవము, ఎందుకు ఈ వేదన అని అంటారా? ఆయన మీ తండ్రి. ఆయన మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీరు పాపం చెయ్యకుండా ఉండునట్టు శిక్షించి మిమ్మలను సరైన మార్గమున నడిపించెదరు, అంతే. అందుకొరకే ఆయన శిక్షించెదరు. ఆయన శిక్షించకుండా ఉండినట్లయితే నేను ఇప్పట్లో మంచి సేవకునిగా ఉండేవాడిని కాదు. నేను ఆయనను నా యొక్క తండ్రిగా అంగీకరించి ఆయనతో నడిచిన తర్వాత చాలా శిక్షలు ఆయన నాకు ఇచ్చారు. వాటిని చూచి నేను సోలిపోలేదు. వాటిని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. అందువలనే ఇప్పుడు ఒక మంచి సేవకునిగా నేను నిలబడగలిగాను. కనుక దేవుడు శిక్షించినప్పుడు ఆనందముతో అంగీకరించాలి. ఆయన నా తండ్రి కనుక నన్ను శిక్షించుచున్నాడు అని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో మీ తండ్రి ఉంటే తల్లి మీద ప్రేమ చూపు వలె తండ్రిని కూడా ప్రేమించండి. మీ తండ్రికి శుభములు తెలపండి. మంచి తండ్రిని ఇచ్చినందుకు స్తోత్రములు దేవా అని చెప్పండి. కఠినమైన తండ్రిని ఇచ్చినందుకు స్తోత్రములు అని చెప్పండి. నేను వచ్చి పోర్టులో, అదేమనగా ఓడదళంలో గొప్ప అధికారిగా ఉన్న ఒకరు, ఆయన చూసే అవకాశం దొరికింది. ఆయన ఆఫీసుకు వెళ్ళాను. మంచి ఒక క్రైస్తవుడు. ఆయనతో మాట్లాడేటప్పుడు కొన్ని కార్యముల గురించి మాట్లాడేటప్పుడు, మా నాన్న చాలా స్ట్రిక్టు, కఠినంగా ఉండేవారు, భయంగా ఉండేది. ఆ దినాల్లో స్కూల్ చదువుకునేటప్పుడు కొట్టేవారు. అప్పట్లో నాకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకు మా నాన్న ఇలా ఉండేవాడు అని అనుకుని. అయితే ఇప్పుడు ఈ సీట్లో కూర్చుని ఉన్నప్పుడు మా నాన్నను అనుకుని దేవుని స్తుతిస్తున్నాను. ఆయనప్పుడు అలా శిక్షించి కఠినంగా ఉన్నందువలన నేను బాగా చదువుకుని ఇప్పట్లో ఈ మంచి స్థితికి వచ్చాను. నా భవిష్యత్ కాలమును తలంచి మా తండ్రి శిక్షించాడు. నా మీద కఠినత్వం చూపారని ఇప్పుడు నేను గ్రహించాను. కనుక నా తండ్రి కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇదే నిజము.
మీ జీవితంలో కూడా అలా జరుగుతుంది. అందువలన దేవా, నాకిచ్చిన మంచి తండ్రి కొరకై స్తోత్రములు అని చెప్పండి. చెబుతారా? చెప్పండి. దేవా, కఠినముగా ఉన్న మంచి తండ్రిని ఇచ్చినందుకు స్తోత్రములు. నా తండ్రిని ఆశీర్వదించుడి, మంచి సౌఖ్యమును బలమునివ్వుడి, దీర్ఘాయువును అనుగ్రహించుడి. ఆయన ప్రేమకై మీకు స్తోత్రములు. మీరు నాకు మంచి తండ్రిగా ఉండి నన్ను శిక్షించి నడిపించినందుకై స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.